ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినట మేలు. చాలా మంది గృహాల్లో చాలా ఆహార పదార్థాలు ఉంటాయి, చాలా సమృద్ధి ఉంటుంది, తిండికి కొదువు ఉండదు, ఆస్తులకు కొదువు ఉండదు, లోక సంబంధమైన విలాసాలకు కొదువు ఉండదు. కానీ ఆ ఇంటిలో నెమ్మది ఉండదు, ఆ ఇంటిలో గొడవలు, గందరగోళాలు, ఒకరికొకరికి ప్రేమ ఉండదు. రుచికరమైన భోజన పదార్థాలు ఎన్నున్నా ఆ ఇంటిలో కలహాలు ఉన్నాయనుకోండి, ఎందుకు పనికొస్తాయి అవన్నీ? ఎవరేమో అనుభవిస్తారు. నీ ఇంట్లో ఒక రొట్టె ముక్కున్నా పర్వాలేదు, నీ ఇంట్లో సమాధానం ఉంటే చాలు. సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. భార్య భర్తలు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు, ఒకరికొకరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంట్లో ఉన్న ఆయా రకాల మనుషులు, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు, లేకపోతే రకరకాల మనుషులుగా మనం నివసిస్తూ ఉంటాం కదా. అందరిలో సమాధానాన్ని కోరుకోగలగాలి. రుచికల పదార్థాలు కోరుకునే కంటే సమాధానాన్ని కోరుకుంటే మీ ఇంట్లో రొట్టె ముక్కలున్నా, ఆకుకూరల భోజనం ఉన్నా, కాయగూరల భోజనం ఉన్నా అది వంట పడుతుంది, అది ఎంతో తృప్తినిస్తుంది, అది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందరూ కలిసి ఆ చిన్న ఆహారాన్ని తిన్నా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అది మనం కోరుకోవాలి. విస్తారమైన ధనరాశులు, విస్తారమైన ఆహార పదార్థాలు తింటేనే ఆనందం కాదు, సమాధానంతో జీవిస్తే అది మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.